ఫ్రెండ్స్ మీకు తెలుసా 1996లో వాజ్పేయి గారు తన ప్రభుత్వాన్ని నడిపేందుకు సంఖ్యాబలం లేక ప్రధాని పదవికి రాజీనామా చేశారు. मैं अपना त्यागपत्र राष्ट्रपति महोदय को देने जा रहा हूं. రాజీనామా చేసే ముందు పార్లమెంట్ లో వాజ్పేయి గారు ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ సభ్యులు తరచూ అడ్డు తగులుతూ అసలు మీ పార్టీ దేశంలో ఎక్కడుంది, సొంతంగా మెజారిటీ సాధించే సత్తా లేని కౌబెల్ట్ పార్టీ మీది అంటూ బీజేపీని అవమానిస్తూ హేళన చేశారు. అయితే కాంగ్రెస్ సభ్యుల అహంకార మాటలకు బదులుగా వాజ్పేయి గారు ఏమన్నారంటే, మీరు ఈ రోజు మాకు సంఖ్యాబలం లేదని హేళన చేస్తున్నారు, ఉత్తర భారతం దాటి ఇతర ప్రాంతాలకు బీజేపీ ఎప్పటికీ విస్తరించలేదని అంటున్నారు. కానీ ఈ రోజు చెప్తున్నాను, ఏదో ఒక రోజు మా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీని చూసి దేశం మొత్తం నవ్వుతుంది అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయితే వాజ్పేయి గారు నిజానికి బలమైన ప్రధాని, కానీ ఆనాటి కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలను పూర్తిగా ఎదుర్కోలేకపోయారు వారు. దానికి కారణం మీడియా, కాంగ్రెస్ అనుకూల మీడియా. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలో అతిపెద్ద సమస్యను కాంగ్రెస్ అనుకూల ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో ఎదుర్కొన్నారు. 1990లో అప్పుడప్పుడే ప్రైవేట్ వార్తా ఛానళ్లు పుట్టుకొచ్చాయి, కేబుల్ టీవీలు పట్టణాల్లో విస్తరించాయి. దేశంలోని ప్రజలు వార్తలను తెలుసుకోవడానికి దూరదర్శన్ ఛానల్ ని కాదని ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎంచుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిగా కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది. తమ అనుకూల మీడియా సంస్థలను వాడుకొని వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. నిజానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి ఎంత ప్రమాదకరమో అంతకంటే ప్రమాదకరంగా అధికారంలో లేని సమయంలో ఉంటుంది. దేశం ఏమైనా పర్వాలేదు, కానీ గాంధీ కుటుంబం చేతుల్లో అధికారం ఉండాలి అనేదే కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు వాజ్పేయి గారు ఈ కాంగ్రెస్ అనుకూల మీడియా రూపంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని సరిగా అంచనా వేయలేకపోయారు. 2004 ఎన్నికల్లో బీజేపీకి అంతా బాగుంది అనుకునే లోపు కాంగ్రెస్ తన అనుకూల మీడియాను ఉపయోగించుకుని ఎన్నికల సమయంలో వాజ్పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రాపగాండా వల్ల బీజేపీ అధికారం కోల్పోయింది. ఇలా 2004 నుండి 2014 వరకు తమ మీడియాను వాడుకుని బీజేపీపై ఎంతో విష ప్రచారం చేయిస్తూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. యూపీఏ ప్రభుత్వ హయాంలో తమకు అనుకూలంగా ఉంటూ రాజకీయంగా తమకు ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ వస్తున్న మీడియా జర్నలిస్టులకు పద్మ అవార్డులతో సత్కరించింది కాంగ్రెస్ పార్టీ. అయితే 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ అనుకూల మీడియా ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది. కానీ ప్రతి దానికి విరుగుడు అనేది ఉంటుంది కదా, అందుకే ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటే బీజేపీ సోషల్ మీడియాను వాడుకుని ప్రజలకు దగ్గరయ్యింది. అందుకే 2014 లోక్సభ ఎన్నికల్లో 280 సీట్ల బంపర్ మెజారిటీతో సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ పార్టీ. జర్నలిస్టులు, స్టూడియోలు, మైకులు, కెమెరాలు ఇవేవి అవసరం లేకుండా సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే సోషల్ మీడియా దాటికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 40 సీట్లకే పరిమితమైంది. దశాబ్దాలుగా గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎదురు లేకుండా కాంగ్రెస్ పార్టీ నడిపిన రాజకీయాలకు చెల్లుచీటి పడింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో కాంగ్రెస్ విధానాలు పూర్తిగా తుడిచిపెట్టకపోయాయి. కాంగ్రెస్ పార్టీ నీతి లేని రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడేలా చేశాడు ప్రధాని మోడీ. అలాగే బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉండేలా చేశాడు. కాంగ్రెస్ పార్టీ కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని దయనీయ స్థితికి తీసుకొచ్చాడు. అలా కాంగ్రెస్ పూర్తిగా పతనావస్థకు చేరింది. అందుకే కాంగ్రెస్ ని చూసి దేశ ప్రజలు నవ్వుకుంటారు అని 1996లో వాజ్పేయి గారు చెప్పింది ఈ రోజు నిజమయ్యింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో రాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు నాకు మద్దతుగా నిలవాలంటే ఈ ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.